ఏవో గిన్నెల చప్పుడు వినిపిస్తుంటే బద్ధకంగా కళ్ళు తెరిచింది వర్ణ. కళ్ళు తెరవగానే తన చుట్టూ ఉన్న వాతావరణంలోని తేడాకి ఉలిక్కి పడిందామె. నిన్న నందకిషోర్తో జరిగిన పెళ్లి గుర్తుకు రాగానే చట్టుకున్న మంచం మీద నుంచి దిగింది వర్ణ. చప్పుడు కిచెన్ లోపల నుంచి వినిపిస్తుంటే అటు నడిచింది. అక్కడ నందకిషోర్ స్టవ్ వెలిగించి పాల గిన్నెని దాని మీద పెడుతున్నాడు. స్టవ్ మీద అప్పటికే పెట్టిన కుక్కర్ విజిల్ పైకి లేస్తూ ఒక్కసారిగా సయ్యమంది. అతడిని అలా కిచెన్లో చూడగానే ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. గుడ్ మార్నింగ్ నందు అని ముద్దుగా అంటూ అతని వెనుక నుంచి హత్తుకుంది. అతని వీపుకి చెంపని ఆంచి నిశ్చింతతో కనులు మూసుకుంది వర్ణ. గుడ్ మార్నింగ్, నిద్ర బాగా పట్టిందా అని అంటూ ఆమె చేతుల్ని విడిపించుకుంటూ వెనక్కి తిరిగాడతడు. అంతకుముందు రోజు పగలు చూసే ముఖానికి భిన్నంగా ఉంది ఆ ఉదయపు కాంతిలో వర్ణ ముఖం. ఇంకా పూర్తిగా తెరుచుకోని కళ్ళు, ముడుచుకొని ముద్దుగా ఉన్న పెదవులు, పల్చబడక విశాలమవని చెంపలు, నిద్ర బిగువుతో నునుపెక్కిన చర్మం, ఇంకా భావోద్వేగాలు ఆక్రమించుకొని వర్ణ ముఖాన్ని చూస్తుంటే ఒక మధురానుభూతిలా అనిపించింది నందుకు. అప్పుడే నిద్రలేచిన పసిపిల్ల ముఖంలో అమాయకత్వం అంటనట్టు చాలా అందంగా కనిపిస్తున్న వర్ణని అలాగే చూస్తూ ఉండిపోయాడు నందకిషోర్. ఇద్దరం 4 days లీవ్ తీసుకున్నాం కదా, ఇంత ఎర్లీగా లేవడం, ఇలా కిచెన్లో హైరాణ పడడం ఎందుకు అని గారంగా అంటూ నందకిషోర్ ముఖంలోకి చూసింది వర్ణ. డైలీ ఎర్లీగా లేవడం అలవాటు, ఈరోజు అలాగే మెలుగు వచ్చేసింది. సర్లే, త్వరగా రెడీ అవ్వు, మా ఇంటికి వెళదాం. ఇన్స్టంట్ ఇడ్లీ పౌడర్ ఉంది, టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను, సాంబార్ కూడా పెడుతున్నాను. ఇడ్లీ సాంబార్ నీకు ఓకేనా అని అన్నాడు నందు. నిన్న వాళ్ళ అమ్మగారితో మాట్లాడక అతనికి ఇవాళ పేరెంట్స్ మీద బెంగగా ఉందేమో, ఆ ఫీలింగ్తో రాత్రి సరిగా నిద్రపోయి ఉండడు అనిపించింది వర్ణకి. అతని వంక ఇష్టంగా చూస్తూ, ఓకే అయితే, నాకు దమ్ముంది, నీకు దమ్ముందా? నాకు 10 minutesలో రెడీ అయి వచ్చే దమ్ముంది, నీకు 10 minutesలో వంట ఫినిష్ చేసే దమ్ముందా అని సినిమా డైలాగులతో ఛాలెంజ్ చేస్తున్నట్టుగా నవ్వుతూ అడిగింది వర్ణ. హలో, దమ్ము ఏంటమ్మా, పెళ్ళైన ఫస్ట్ డే అని ఏదో మోజుతో పెళ్ళానికి వంట చేసి పెడుతున్నాను. ఈ రోజుకి దమ్ములు ఛాలెంజ్లో ఓకే, రేపటి నుంచి మాత్రం కాదు అని అన్నాడతడు. అతని ముఖంలోని భావాన్ని చూసి, నిన్ను ఇబ్బంది పెట్టను లేరా నందు, తొందరలోనే వంట చేయడం నేర్చుకుంటాలే అని అంటూ నవ్వింది వర్ణ. అదేంటి, కొంచెం వచ్చు అన్నావుగా అని అడిగాడు. కొంచెం కొంచెం వచ్చు, స్టవ్ వెలిగించడం, ఆఫ్ చేయడం, గిన్నెల్ని స్టవ్ మీద పెట్టడం లాంటివన్నీ వచ్చు. ఇక ఆ గిన్నెలో ఇన్పుట్ వేసి అవుట్పుట్ రప్పించే ప్రాసెసింగ్ ఒక్కటి మాత్రమే నేర్చుకోవాలి అని కళ్ళని పెద్దవి చేసి టకటకా చెబుతున్న వర్ణని చూసి గట్టిగా నవ్వాడు నందకిషోర్. ఇంకా నవ్వుతూనే, ఈ మాటలు ఇక్కడ కాదమ్మా, ఇప్పుడు మా ఇంటికి వెళుతున్నావుగా, అక్కడ మా అమ్మ ముందు చెప్పు అని అన్నాడు. అతని నవ్వుని చూస్తూ తాము ఎప్పుడు ఇలా నవ్వుతూనే లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంది వర్ణ. ఆమె కూడా చిన్నగా నవ్వుతూ, వద్దొద్దులే గాని ప్రస్తుతానికి పనుల్ని ఇద్దరం షేర్ చేసుకుందాం. సాంబార్ నువ్వు చెయ్యి, ఇన్స్టంట్ ఇడ్లీ పౌడర్ ఉందన్నావుగా, నేను ఇడ్లీ చేస్తాను. ఏది పిండి ఎక్కడుంది అని అడిగింది వర్ణ. మరో అర్ధగంటకి ఇద్దరూ రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సాంబార్లో ఇడ్లీని స్పూన్తో తింటూ, అబ్బా ఎక్సలెంట్ నందు అని అందామే. వర్ణ ఇష్టంగా తింటుండడాన్ని చూసి చిన్న నవ్వు నవ్వాడతడు. ఇద్దరూ టిఫిన్ చేసిన తర్వాత ఇంటికి తాళం వేసి బయటకు వచ్చారు. లేత గులాబీ రంగు చీరలో పువ్వు కంటే అందంగా సుకుమారంగా ఉన్న వర్ణవంక అపురూపంగా చూశాడు నందు. రోజు పంజాబీ డ్రెస్సులు, చుడిదార్లు, జీన్స్ ప్యాంట్లు, క్యాప్రీలు, టాప్స్లో ఉండే వర్ణ ఇప్పుడు రోజు కంటే చాలా అందంగా కనిపిస్తుంది అతని కళ్ళకి. పెళ్లి తర్వాత ఆమెలో ఒకలాంటి ముగ్ధత్వం కనిపిస్తూ ఆమెలోని అందం అతని కళ్ళకి భిన్నంగా మరి బాగా తెలుస్తుంటే వర్ణపై నుంచి కళ్ళని తిప్పుకోలేకపోతున్నాడు అతను. నందు స్టార్ట్ చేసిన బైక్ మీద ఒద్దికగా కూర్చుంది వర్ణ. మరో పావుగంట కల్లా ఇద్దరు నందకిషోర్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళేసరికి నందకిషోర్ వాళ్ళ నాన్న తులసిరామ్ గారు హాల్లోనే కూర్చొని ఉన్నారు. నందకిషోర్ వర్ణ గుమ్మం దాటి నిదానంగా ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆయనను చూస్తూనే దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించండి మామయ్య గారు అని అంటూ వంగి తులసిరామ్ గారి కాళ్లకు నమస్కరించింది వర్ణ. హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనకి ఉలిక్కిపడిన తులసిరామ్ గారు తలెత్తి కొడుకు వంక సీరియస్గా చూసి లేచి గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా జరుగుతుందని ముందుగానే ఊహించిన నందకిషోర్ ఏ మాత్రం బాధపడకుండా రా వర్ణ, అమ్మని కలుద్దామని అంటూ వర్ణ చెయ్యి పట్టుకున్నాడు.
మామగారి తిరస్కారాన్ని పట్టించుకోకుండా అతని వెంట చనువుగా ఇంట్లోకి నడిచింది వర్ణ. వంటగదిలో హడావిడి పడుతూ వంట చేస్తున్న శ్యామల అలికిడికి అసంకల్పితంగా వెనక్కి తిరిగి చూసింది. హఠాత్తుగా ప్రత్యక్షమైనట్టు ఎదురుగా నిలబడిన కొడుకుని చూడగానే ఆవిడ కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. ఆనందంతో వెలిగిపోతున్న ఆవిడ ముఖం పువ్వులా విచ్చుకుంది. ఏరా నందు, ఇది నిజమా? ఇంత పొద్దున్నే ఇద్దరు వచ్చారా అని అంటూ కొడుకుని పక్కనే ఉన్న కోడల్ని నమ్మలేనట్టుగా చూసి అంది శ్యామల. లేత రంగు కలనేత చీరలో, నుదుటిన గుండ్రని పెద్ద కుంకుమ బొట్టుతో, కళ్ళకి నల్లని కాటుకతో, చేతుల నిండుగా ఆకుపచ్చ రంగు మట్టి గాజులతో, పసుపు పచ్చని శరీరంతో సన్నగా ఉన్న శ్యామలని, ఆమెలోని సంతోషాన్ని అపురూపంగా చూస్తూ వంగి కాళ్ళకి నమస్కరించింది వర్ణ. ఆశీర్వదించండి అత్తయ్య అని అంటున్న వర్ణని గబుక్కున లేపుతూ, మీ ఇద్దరు నిండు నూరేళ్లు పాటు చల్లగా ఉండాలమ్మా అంది శ్యామల. ఆ వెంటనే కొడుకుతో, నందు, నాన్నతో మాట్లాడావారా? ఇద్దరు నాన్నకు కనిపించండి అని అంటూ కొడుకు చేతిని పట్టుకొని గబగబా వంటగదిలోంచి బయటకు వచ్చింది శ్యామల. ఇంట్లోకి అడుగు పెట్టగానే జరిగిన విషయాన్ని ఆవిడికి చెప్తే ఫీల్ అవుతుందేమోనని చెప్పలేదు నందకిషోర్ వర్ణలు. ఏమండి అని పిలుస్తూ కిచెన్లోంచి హాల్లోకి వచ్చిన శ్యామల అక్కడ భర్తని చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయింది. కొన్ని క్షణాల క్రితం వరకు లుంగి బనీనుతో ఉన్న ఆయన ఇప్పుడు ఇంకా 8 గంటలు కూడా కాకుండానే హఠాత్తుగా ప్యాంటు షర్టులో కనిపించేసరికి బిత్తరపోయింది శ్యామల. రోజు 9 గంటలు దాటిన తర్వాతే ఆఫీస్కి బయలుదేరే మనిషి ఈరోజు ఇంత తొందరగా బయలుదేరుతున్నారు అంటే వీళ్ళని చూసే అలా వెళ్ళిపోతున్నారని అర్థమైంది ఆవిడకి. శ్యామల వంక, ఆమె పట్టుకున్న కొడుకు చేతి వంక, నందకిషోర్ వంక, కోడలి వంక మార్చి మార్చి చూసి, శ్యామల, నేను ఆఫీస్కి వెళ్తున్నా. నా మాట మీద గౌరవం లేని వాళ్ళు నా ఇంటికి రానవసరం లేదని చెప్పు. నేను ఇన్నేళ్ళు మంచివాడిగా ఉన్నాను, మంచివాడిగా పేరు తెచ్చుకున్నాను. ఈరోజు వాడు తప్పటడుగు వేసి ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసం అందరిలో నన్ను విలన్ని చేయొద్దని చెప్పు. నలుగురు వాడు తండ్రి మాట వినలేదనుకోరు. తండ్రి వాడి ఇష్టాన్ని కాదన్నాడని, ఇంటికి వచ్చిన మాట్లాడని కర్కూటకుడని అందరూ అనుకునేలా నా మంచితనం మీద చెడ్డవాన్నన్నం ముద్ర వేయొద్దని చెప్పు వాడికి అని అరిచినట్టు గట్టిగా చెప్పి ఇంట్లోంచి విసవిస వెళ్ళిపోయారు తులసిరామ్. కొత్త జంట కలకలలాడుతూ ఇంటికి వచ్చినా ఇంకా పంతం వదలక ఇంట్లోంచి వెళ్ళిపోతున్న భర్త వంక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది శ్యామల. ఇక ఈ ఇంటికి రావద్దు అని చెప్పకనే చెప్పిన తండ్రి మాటల్ని విన్న తర్వాత కూడా ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదు నందకిషోర్కి. తల్లి వంక తిరిగి వెళ్ళొస్తానమ్మా అని మాటలు రానట్టు నిదానంగా అన్నాడు. కొడుకు కోడలు వచ్చారు. ఈరోజు ఇక్కడే ఉంటారు అనుకుంటూ ఎన్నో ఊహించుకున్న శ్యామల ఆనందం కొన్ని క్షణాల్లోనే ఆవిరిగా మారిపోయింది. భర్త ఆజ్ఞకి కట్టుబడి కొడుకు కోడల్ని ఇంట్లోంచి వెళ్ళమని చెప్పకనే కళ్ళ నిండా నీళ్లతో వాళ్ళ వంక చూసింది. అత్తగారి మనసులోని భావాన్ని చదివినట్టుగా వెంటనే శ్యామల చేతిని తన చేతిలోకి తీసుకుంది వర్ణ. మామయ్య గారి కోపంలో అర్థం ఉంది అత్తయ్య. మా మమ్మీ డాడీలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల అటువైపు బంధువుల్ని ఇటువైపు బంధువుల్ని చాలా మిస్ అయ్యాం. అంకుల్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి ఉంటారనిపిస్తుంది. అలా చూస్తే అంకుల్ ఆలోచనలు కరెక్టే. ఆయనకి ఇష్టం లేదని తెలిసినా నందు నేను పెళ్లి చేసుకున్నాం. తప్పు మాదే అని మామయ్య గారి కోపాన్ని సమర్థిస్తున్నట్టుగా పశ్చాత్తాపంతో అంటుంటే కళ్ళు తడిబారి మాట్లాడడం ఆపేసింది వర్ణ. ఆ మాటలకి చలించిపోతూ, అయ్యో ఇందులో తప్పప్పులనే మాటలు ఎందుకమ్మా? స్నేహితుని కూతుర్ని నందుకి మాట్లాడిన విషయం ఆయన నందుతో చెప్పలేదు. నిన్ను ఎప్పటి నుంచో ఇష్టపడుతున్న విషయం నందు మాతో చెప్పలేదు. ఆయనొట్టి బోలా మనిషి. కోపం తగ్గితే ఆయనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అని చెబుతూ కోడలి తల నిమిరింది శ్యామల. చిన్నగా తల ఊపుతూ వెళ్ళొస్తానత్తయ్య అనింది వర్ణ. నందకిషోర్ తల్లి వంక చూస్తున్నాడు తప్ప ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. తండ్రి స్నేహితుని కూతురికి పెళ్లి గత సంవత్సరం జరిగిపోయింది. తాను పెళ్లి చేసుకున్నాడు. ఇక తండ్రి కోపం తగ్గిపోతుందిలే అనుకున్నాడు తను. కానీ ఇకపై ఇక్కడికి రావద్దని తండ్రి అంత పట్టుదలతో కోపంగా చెప్పడం చూసిన తర్వాత
ఇక ఈ ఇంటి నుంచి తన జీవితం వేరుపడిందని, తల్లిదండ్రులకి దూరమై తామిద్దరమే ఏకాకుల్లా ఉండాలని అర్థమవుతుంది అతనికి. అందుకే అతని నోట్లోంచి మాటలు రావడం లేదు. శ్యామల కొడుకు వంక అనురాగంగా చూస్తూ, జాగ్రత్తరా నందు, నాన్న గురించి ఆలోచనేం పెట్టుకోకు, ఆయన కోపం తగ్గిపోతుందిలే, అప్పుడప్పుడు నేను ఫోన్ చేస్తుంటాను అని లోపల బెంగపడుతూనే చెప్పింది. చిన్నగా తల ఊపి అక్కడి నుంచి బయటకు నడిచాడు నందకిషోర్. అతన్ని అనుసరించి కదిలింది వర్ణ. వాళ్ళిద్దరూ బైక్ మీద వెళ్ళిపోతుంటే గుమ్మంలో నిలబడి అలాగే చూడసాగింది శ్యామల. ఆవిడ గుండెల్లో ఓ మూల ఏదో తెలియని బాధగా అనిపించింది. కొడుకు కోడలితో ఇల్లు కలకలలాడాలి అని ఎప్పుడు ఊహించుకునే ఆవిడకి ఇప్పుడు వాళ్ళు కనీసం కళ్ళ ముందు కూడా లేకపోవడం, భర్త వాళ్ళని ఇంకెప్పుడు రావద్దనడం చాలా బాధను కలిగిస్తుంది. వర్ణని ఫలానా రోజున పెళ్లి చేసుకుంటున్నా అని నందు చెప్పినప్పుడు ఇంట్లోంచి పొమ్మని కోపంగా అన్న తులసిరామ్ గారు ఆ మర్నాడే పొమ్మంటే మాత్రం ఇంట్లోంచి వెళ్ళి అద్దె కొంపలో ఉండడమేనా, తండ్రి అన్నాక ఆ మాత్రం తిట్టకూడదా అన్నారు. మొన్న కొడుకు ఇంటికి వచ్చి గుళ్ళో పెళ్లికి రమ్మని పిలిచినప్పుడు మౌనంగా ఉన్నారే తప్ప కోపంతో కేకలేయలేదు. అందుకే భర్తకి కొడుకు మీద కోపం పోయి ఉంటుంది అనుకుందామే. వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ కనుమరుగవుతున్న కొడుకు బండి వంకే చూడసాగింది శ్యామల. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.